స్వదేశీ ఉపగ్రహాలనే కాకుండా విదేశీ ఉపగ్రహాలను కూడా కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెడుతూ దూసుకెళ్తున్న ఇస్రో ఇప్పుడు మరో బృహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 103 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు. ఒకే తడవలో కక్షలోకి 103 ఉపగ్రహాలు. ఫిబ్రవరిలో PSLV C-37 ప్రయోగానికి ఏర్పాట్లు. ఇస్రో మరో అరుదైన అద్భుతమైన ప్రయోగానికి సిద్ధమైంది. ఫిబ్రవరి మొదటి వారంలో PSLV C-37 ద్వారా ఒకేసారి 103 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ ఉపగ్రహాల్లో 100 US, జర్మనీ, ఇతర విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయని ఇస్రోకు అనుబంధంగా ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కు డైరెక్టర్ గా ఉన్న ఎస్ సోమనాథ్ తెలిపారు. మొదట జనవరి చివరి వారంలో 83 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. వీటిల్లో కజకిస్తాన్, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్స్, US తదితర దేశాలకు చెందిన 80 శాటిలైట్స్ ఉన్నాయి. అయితే వీటికి మరో 20 విదేశీ ఉపగ్రహాలు కూడా జతకావడంతో ఈ ప్రయోగం ఒక వారం వెనక్కి జరిగిందని సోమనాథ్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న PSLV C-37 పేలోడ్ బరువు 1350 కిలోలు కాగా ఉపగ్రహాలన్నిటి బరువు కలిపి 500 నుంచి 600 కిలోల వరకు ఉంటుందని సోమనాథ్ తెలిపారు. ఇస్రో గత సంవత్సరం ఒకేసారి 22 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి సత్తా చాటుకుంది. ఇప్పుడు అంతకు 5 రెట్లు అధికంగా శాటిలైట్స్ ను కక్షలోకి ప్రవేశపెట్టడానికి సమాయుత్తమైంది. ఈ అరుదైన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష పరిశోధనల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.